మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. I'm Dr. R. Vidyasagar, Senior Gastroenterologist and Head of the Department, working in Care Hospital, Nampalli since last 22 years. అసిడిటీ అనేది చాలా కామన్ సిమ్టమ్ అన్నమాట. మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని సిక్రీట్ అవుతుంది. అది మన డైజెషన్కు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం తిన్న తిండిలో ఏమైనా బ్యాక్టీరియాలు ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది ఎక్కువగా సిక్రీట్ అవుతుందో అప్పుడు అసిడిటీ సిమ్టమ్స్ వస్తాయి. అసిడిటీ సిమ్టమ్స్ అనేవి చాలా రకాలుగా రావచ్చు. కొందరికి కడుపు ఉబ్బరంగా ఉండొచ్చు, కొందరికి తరచుగా ఆకలి కావచ్చు, కొందరికి తేన్పులు ఎక్కువగా వచ్చి పుల్లటి తేన్పులు రావచ్చు అన్నమాట. సో ఇది అసిడిటీకి సంబంధించింది. సో ఏ ఏజ్లో వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అసిడిటీ సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, అది మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. అదే ఆఫ్టర్ 45-50 ఇయర్స్లో వచ్చాయనుకోండి, అప్పుడు అది సీరియస్ ప్రాబ్లం కూడా కావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి అల్సర్స్ కానీ లేదా క్యాన్సర్ కానీ సింపుల్ అసిడిటీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. కాబట్టి యంగ్ ఏజ్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సింపుల్గా ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎవరైతే 40 ఇయర్స్ పైన 40 ఇయర్స్ to 50 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళు కనుక ఫస్ట్ టైం అసిడిటీ వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళను కొన్ని బ్లడ్ టెస్ట్లు మిగతా టెస్టులు చేసి ఎండోస్కోపీ అని చేస్తారు. అంటే ఇన్ షార్ట్ చెప్పాలి ఏంటి అంటే, ఏజ్ని బట్టి ఎంత లేట్గా అంటే ఎంత ఓల్డర్ ఏజ్లో కనుక ఫస్ట్ టైం అసిడిటీ వచ్చింది అంటే అది సీరియస్గా తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యంగ్ ఏజ్లో బహుశా యూ కెన్ డిలే ఫర్ సమ్ టైం. అసిడిటీకి ఏంటంటే ఈరోజు రేపు మన ఇండియాలో దురదృష్టకరం ఏంటి అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈవెన్ క్యాన్సర్ డ్రగ్స్ కూడా అమ్ముతున్నారు. అది అన్ఫార్చునేట్ థింగ్, కానీ అది జరగద్దు. అట్లాగే ఈ ప్యాంటోసిడ్, రానిటిన్ వీటన్నిటిని యాంటాసిడ్ డ్రగ్స్ అంటారు. H2 బ్లాకర్స్ అని కానీ పీపీఐస్ అని కానీ మా కెమికల్గా పిలుస్తారనమాట. ఇవి డెఫినెట్గా అసిడిటీని తగ్గిస్తాయి. కొన్ని రోజులు అంటే ఫ్యూ డేస్ వాడితే పెద్ద నష్టమేం లేదు. కాకపోతే రెగ్యులర్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడడం మాత్రం అంత మంచిది కాదు. హోమ్ రెమెడీస్ అంటే ఏంటి అంటే, ఈ అసిడిటీ ఏమవుతుందంటే మెయిన్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. ఏంటంటే పులుపు, కారము, మసాలాలు ఎక్కువ తినడము, ఇర్రెగ్యులర్గా తినడము, టీ కాఫీలు ఎక్కువ తాగడము, లేదా డ్రింక్స్ తీసుకోవడం మూలన వస్తుంది. కాబట్టి వీటిని మితంగా తినడం మూలన మనము ఈ అసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. అయితే అసిడిటీ వచ్చినప్పుడు చాలామంది మీరు టీవీలో వాటిలో చూస్తుంటారు, ఈనో లేదా సోడాలు ఇట్లాంటివి తాగొచ్చు. అయితే టెంపరీలో వీటి రెండిట్లో ఉండేది సోడా బైకార్బ్ అనే ఒక ఆల్కలీ ఉంటుంది. దీని మూలాన ఏమవుతుంది అంటే వెంటనే మన కడుపులో ఉన్న యాసిడ్ను అది న్యూట్రలైజ్ చేసి సిమ్టమ్స్ తగ్గుతాయి. 1-2 సార్లు తీసుకుంటే పెద్ద నష్టం లేదు, కానీ దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే అది ఇన్ ఫ్యూచర్లో ఒక విధమైన ఆల్కలోసిస్గా వచ్చేసి కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది.